సాహిత్యంలో కొత్త వెలుగులు నింపి పునర్జీవం తెచ్చారని మేరా యువ జిల్లా అధికారి ఆకుల మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. అక్షయ్ సొసైటీ ఫర్ హెల్త్ ఎడ్యుకేషన్, రూరల్ డెవలప్మెంట్ మరియు పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నెల్లూరు శ్రీ రేబాల లక్ష్మీ నరసారెడ్డి స్మారక భవనం టౌన్ హాల్ నందు కందుకూరి వీరేశలింగం జయంతిని పురస్కరించుకొని తెలుగు రంగస్థల దినోత్సవం సందర్భంగా కళాకారులకు కందుకూరి విశిష్ట పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా కందుకూరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కందుకూరి విశిష్ట సేవా పురస్కార గ్రహీతలు పి శ్రీనివాసులు రెడ్డి, లోక అపరాజిత, సింధూరి పవన్ కుమార్, పెనబడి రఘురాములను శాల్వామాల, మొమెంటో, మెడల్, ప్రశంసాపత్రం, కిరీటధారణతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్వి రమేష్ బాబు, అందే శ్రీనివాసులు, యనమల నాగేశ్వరరావు, ఏ జయప్రకాష్, డాక్టర్ రాచపాలెం రఘు, డాక్టర్ చీదరాల చెన్నయ్య, నిర్వాహకులు కె మురళీమోహన్ రాజు, జోష్న, శ్రీకర్ రెడ్డి, ఓంకారం వెంకటేశ్వర్లు, కేతా సుధాకర్ రెడ్డి, కౌలు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. లేబర్ కమిషనర్ అయినటువంటి ఇప్పుడే చూశారు మీరు. ఆయన పేరుకే డిప్యూటీ లేబర్ కమిషనర్ ఎస్వి రమేష్ బాబు గారిని స్టేజ్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం సార్. నెల్లూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడైనటువంటి APUWJ మన జయప్రకాష్ గారు గౌరవనీయులు, ఆయన కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మన నెల్లూరుకు చెందినటువంటి పొలిటికల్ అనలిస్ట్ శ్రీ యనమల నాగేశ్వరరావు గారు, ఆయన స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. ప్లీజ్ వెల్కమ్. ఒక గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు. అటువంటి వ్యక్తుల్లో మన కందుకూరి వీరేశలింగం మంత్రులు గారు ఒకరు. కారణాల వల్ల నిన్న చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని సర్దుబాటు చేసుకొని ఈరోజు చేస్తున్నాం సార్. అందుకని దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని ముందుగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మా గౌరవాధ్యక్షులు టి వెంకటేశ్వర గారు తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందిస్తారు. జ్ఞాపకం ఉంచుకొని వాళ్ళ జన్మదినోత్సవం ఓ రోజులైనా కానీ చేసినటువంటి పినాకిని కళాకారుల సమాజాన్ని కొంచెం బాబా గారు శ్యామలైన్ గారు కళకు సేవ చేయాల్సి కోరుతున్నాము. తదుపరి బాబా అయితే బాగారు ఒకసారి స్మరించుకోవడం నాకెంతో ఆనందదాయకంగా ఉంది. ముఖ్యంగా కందుకూరి వీరేశలింగం మంత్రులు గారు ఆడవాళ్ళ కోసం ఎంతో ధైర్యం చేసి ముందుకొచ్చి ఆ రోజుల్లో ఆడవాళ్ళని అంటే ఇంటికే పరిమితం చేసేటువంటి
రోజుల్లో వారిని ముందుకు తీసుకురావాలి అని, వారికి విద్యని అందించాలి అనే ఉద్దేశంతో, వారికి మంచి జ్ఞానాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో మొట్టమొదట ధైర్యం చేసి ఈ ప్రక్రియ చేపట్టి ఈరోజు ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ముందున్నారంటే ముఖ్యంగా వారికి ప్రతి ఒక్కళ్ళు రుణపడి ఉంటారు. ఎందుకంటే ఆ రోజుల్లో అలా ఉండేటువంటి ఆడవాళ్ళు ఈరోజు ఇంత మగవాళ్ళకి పోటీగా నిలబడే స్థాయికి ఆడవాళ్ళు వచ్చారంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారే దీనికి కారణము, దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ప్రతి ఆడవాళ్ళు కూడా ఈ జయంతిని వర్ధంతిని కూడా గుర్తుపెట్టుకుని వారిని స్మరించుకోవడం అనేది మన బాధ్యతగా తీసుకోవాలి. అటువంటి మంచి కార్యక్రమాన్ని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు చేపట్టినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి ఆశయాల్ని ఫాలో అవుతూ వారిని గుర్తుపెట్టుకొని మన ముందు తరాల వాళ్ళకు కూడా వారి గురించి తెలిసేలాగా కొంత చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు వెరీ అరుదుగా చేస్తుంటారు. కాబట్టి అటువంటి ఈ అరుదైన ప్రోగ్రామ్ కి నన్ను అతిథిగా పిలవడం కూడా నాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. మురళీమోహన్ గారు ఎంతో శ్రమ వచ్చి ఇట్లాంటి కార్యక్రమం చేస్తుంటారు. కాబట్టి వారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు. నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సమాజ నవ సమాజ నిర్మాణానికి, మహిళల ఉన్నతి కోసం ఆయన చేసిన త్యాగాలు, పోరాటాలే కాక సాహిత్యంలో వినూత మార్పులు తీసుకొచ్చి ఒక నూతన ప్రణాళికతోని ఒక గొప్ప నవలలు రచించినటువంటి మహోన్నత వ్యక్తి. అతను మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి. అతనికి ఆదర్శంగా తీసుకొని గురిజాడ అప్పారావు, శ్రీశ్రీ లాంటి మహోన్నత కవులెందరో మన భారతదేశానికి, మన జాతికి మార్గదర్శనం చేశారు. ఈనాటి కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో మహిళలకు పూర్తి న్యాయం చేసేందుకు 33% రాజ్యాంగ సవరణ చేసి హక్కులు కల్పిస్తున్నారు. శాసనసభల్లో, పార్లమెంట్ లో కల్పించిన హక్కుల వల్ల ఈ యొక్క మహిళలకు వచ్చే హక్కుల పూర్తి పరిపూర్ణత చెందుతుంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో మిలిటరీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, సైంటిఫిక్ అన్నింటిలో వాళ్ళు ముందున్నారు. ఇప్పుడు రాజ్యాంగ పరంగా కూడా వాళ్ళకి హక్కులు రావడం ఆదర్శనీయం. ఇలాంటి త్యాగాలు చేసిన ప్రతి ఒక్కరిని అందరం గుర్తుంచుకోవాలి. వారి జీవితాల్ని విద్యాలయాల్లో ప్రవేశపెట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి. టంగుటూరి వీరేశలింగం పంతులు గారి 187వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉత్తమ కళాకారులు, కవులకు ఈ యొక్క మురళీ మోహన్ రాజు గారు, అయితేనేమి బిట్టు సరస్వతి గారు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క గొప్ప వ్యక్తుల్ని ఆయన యొక్క జన్మదినం రోజు పురస్కారాలతో సత్కరించాలనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి కవులు, కళాకారులు, మేధావులు, అదేవిధంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క పురస్కార గ్రహీతలకు అందరికి కూడా సన్మానం చేయటం జరిగింది. ఇది ఒక చరిత్ర అండి. ఎందుకంటే ఆ మహనీయుల గురించి మళ్ళీ ఒకసారి ఈ దేశము, ఈ రాష్ట్రము, జిల్లాలందరూ కూడా వాళ్ళు చేసిన త్యాగాల్ని గుర్తించుకోవాలనే ఆలోచనతో మురళీ మోహన్ రాజు కార్యక్రమం. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ఈ టంగుటూరి వీరేశలింగం పంతులు గారు ఆనాడు మహిళల కోసం, వాళ్ళ విద్య కోసం, వాళ్ళ యొక్క వితంతు వివాహాలు, బాల్య వివాహాలని ఎదుర్కొని మహిళలు చైతన్యవంతం అయితేనే ఈ భారతదేశం సుభిక్షంగా ఉంటుందనే ఆలోచనతో అప్పట్లోనే మహిళలకి చదువులు చెప్పి ఈ రోజు ఇంత చైతన్యంతో ఈ మహిళలు ఇక్కడికి వచ్చినారంటే ఆ మహనీయుడు యొక్క చేసిన సేవలు అనేది కూడా మనం అందరం గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆయన కష్ట నష్టాలు పడి చిన్న వయసులో తల్లిదండ్రులు చనిపోయినారని ఇప్పుడే పెద్దలు చెప్తారు. రాజమహేంద్రవరం మన రాష్ట్రంలోనే రాజమహేంద్రం ఉండేది. అంటే మన రాష్ట్రానికి అంత గొప్ప విషయాలు ఉండేది. అటువంటి త్యాగతనులు ఈ యొక్క ప్రజల కోసం చేసినటువంటి త్యాగాల్ని మనం ప్రతి ఒక్కరం కూడా గుర్తించుకొని ప్రజల్లో తీసుకుపోయి ఆయన అడుగుదారుల్లో ప్రతి ఒక్కరూ పయనించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వీరేశలింగం పంతులు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వినాయకుని నిర్వహించిన ఈ ఉద్యమం లాంటిది, ఒక రకంగా ఉద్యమం లాంటిది. ఎందుకంటే కళాకారుల్ని గౌరవించుకోవడం మన బాధ్యత. ఆ రోజుల్లో ఎంతో మందికి వీరేశలింగానికి తెలియదు. వితంతువుల మీద పోరాడి వాళ్ళకి చదువులు చెప్పి ఈరోజు మహిళా సమాజాన్ని ఉద్ధరించాలని పుట్టిన మహోన్నత అతను ప్రతి ఒక్కరు స్మరించుకుంటే మనం చేసిన పనుల ద్వారా ఎప్పుడైనా వెలుగులోకి వస్తామని ఆయన చేశారు. ఆ రోజు చేసేటప్పుడు ఆ రోజు పనులకి ఈరోజు కొలుసుకొని మన రాజుగారు చేయడం ఒక ఆదర్శంగా తీసుకోవాలి. ఈరోజు సమాజంలో మహిళలను ఎవరు గౌరవిస్తామో ఆ సమాజం బాగుంటుందని ఆశిస్తూ సెలవు. వీరేశలింగం పంతులు గారి జయంతిని పురస్కరించుకొని
ఈరోజు ఇక్కడ కందుకూరి విశిష్ట సేవా పురస్కారానికి ఇచ్చేసినటువంటి పురస్కార గ్రహీతలందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే కళాకారులు మనం కళను బతికించుకుంటేనే నెక్స్ట్ తరం భవిష్యత్ తరాలకు కళాకారులను అందించగలం అనే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే కందుకూరి వీరేశలింగం పంతులు గారు కళల పట్ల అభిరుచితో ఎన్నో రచనలు చేసి ఈ సమాజానికి గొప్ప సందేశాన్ని ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఆయన పుట్టినరోజుని తెలుగు రంగస్థల దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించడం, అదే రోజు ఆయన జయంతి కావడం వల్ల కళాకారులందరూ ఒక పండగ వాతావరణం లాగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన నెల్లూరులో కొంతమంది కళాకారుల్ని సన్మానించుకోవడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన పొలిటికల్ అనలిస్ట్ నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మేరా యువ భారత్ జిల్లా అధికారి అయినటువంటి ఆకుల మహేందర్ రెడ్డి గారికి, ఎస్వీఆర్ స్కూల్ కరస్పాండెంట్ అందే శ్రీనివాసులు గారికి, అదేవిధంగా చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అధినేత అయినటువంటి రమేష్ బాబు గారికి, అదేవిధంగా మన ఈ మధ్య మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేత అవార్డు పొందినటువంటి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డాక్టర్ చీదరాల చెన్నై గారికి, అదేవిధంగా మన శ్రీకర్ రెడ్డి గారికి, అదేవిధంగా జోష్న మేడం గారికి, మన టి వెంకటేశ్వర గారికి, శ్రీనివాసులు రెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి పెనుబడి రఘురాములు గారికి, కళాకారులందరికీ కొంతమందిని మర్చిపోయి ఉంటాం, నాగరాజు గారికి, మిగిలిన కళాకారులందరూ అద్భుతంగా పాడారు. వాళ్ళందరికీ ప్రత్యేకం. ఎందుకంటే కళలు నెక్స్ట్ తరం వారికి అందించాలంటే ఖచ్చితంగా మనం భవిష్యత్ తరాలకు అందించే ఉద్దేశంతో కళల పట్ల అభిరుచి కలిగి ఉండాలి. అటువంటి అభిరుచి కలిగినటువంటి కళాకారులందరికీ మన అసోసియేషన్ ఎప్పుడు ద్వారం తెరిచే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కళలు ఎప్పటికీ బ్రతికే ఉండాలని, కళ కోసమే కాదు సమాజ హితం కోసమని, సమాజ యొక్క శ్రేయస్ కోసమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.